టొమాటో మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు పావు కిలో, పల్లీలు పావు కప్పు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, షాజీరా 1 టీ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ టమాటాస్ ని కొంచెం ఘాటు పెట్టేసుకొని నూనెలో కొంచెం వేయించుకోవాలి. ఓకే. అంటే లోపల వరకు ఇది అవ్వడానికి మసాలా లోపల. సో ఆయిల్ వేసేస్తే మనం డైరెక్ట్ అందులో వేసేసుకోవచ్చు కదా, హీట్ అవుతుంది. సో టొమాటో మొత్తం ఆ పళంగా మగ్గించుకోవాలి. ఓకే ఓకే. సో చిన్న టొమాటోస్ దొరికితే ఇలా చేసుకుంటే బాగుంటుందేమో కదా ఎప్పుడైనా ఈ కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు. బాగుంటుంది. స్పెసిఫిక్గా లేకపోతే వెతుక్కోవాలి దీనికోసం. సో మొత్తం ఇలా బాగా దగ్గరకు వచ్చినట్టు అయిపోవాలండి, లేకపోతే కొంచెం కలర్ కొంచెం మగ్గినట్టుగా అనిపించిన తర్వాత దాంట్లో తీసేయకుండా దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసి అండ్ పచ్చిమిర్చి వేసేయాలండి. ఓకే. సో ఇప్పుడు ఇది మూత పెట్టేద్దామా? సో అయితే ఇది అయిన తర్వాతే మనకి మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవాలి. టమాటో కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి. మీరు వేరే పేస్ట్ ఏదో రెడీ చేసి పెట్టారు, అదేంటి? ఆ పేస్ట్ వచ్చేసి నువ్వులు, పల్లీలు, కొంచెం వేయించిన ఉల్లిపాయ 3 కలిపి మిక్స్ చేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. బ్రౌన్ ఆనియన్ పేస్ట్. బ్రౌన్ ఆనియన్ పేస్ట్. ఓకే ఓకే. సో మీకు ఎప్పటి నుంచి మీరు ఈ ఫిట్నెస్ ఫీల్డ్లో ఉన్నారు? నేను ఒక 10 ఇయర్స్ నుంచి ఉన్నాను, బట్ నేను ఓన్గా స్టార్ట్ చేసింది మాత్రం 5 ఇయర్స్ అయిందండి. ఓ, చూద్దామండి ఒకసారి. ఓకే. ఓకేనా? ఓకే, తగ్గిపోయాయి. ఇప్పుడు వేసేద్దాము. కొంచెం షాజీరా, లవంగాలు, చెక్క. ఓన్లీ లవంగాలు, చెక్క అంతే. చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. ఓకే. పచ్చిమిర్చి కొంచెం మగ్గాలండి. మూత. ఈ వంట చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కదా, ఎందుకంటే టమాటోలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేటప్పుడు చాలా చిట్పట్లాడుతూ ఉంటుంది. పిల్లలు ఉన్నారా అండి మీకు? ఉన్నారండి, 2 బాబులు. 2 బాబులు. ఏం చేస్తున్నారు, చదువుతున్నారు? పెద్ద బాబు వచ్చేసి కెనడాలో MS చేస్తున్నాడు. ఓ, అంత పెద్ద పిల్లలా? ఓకే. చిన్న బాబు వచ్చేసి 8th క్లాస్. సో ఏం పేర్లు? ఇద్దరు పేర్లు రిత్విక్, రిషిక్. సో మీకు ఇలా వెరైటీ వంటలు అవి ట్రై చేయడం బాగా ఇంట్రెస్టా? చాలా ఇంట్రెస్ట్. ఉన్న టైంలోనే కొంచెం అవి ఇవి ట్రై చేస్తూ ఉంటా. ఓకే. సో మీరు రెగ్యులర్గా మీ స్టూడియోకి వెళ్ళటం చేస్తూ ఉంటారా? రెగ్యులర్గా వెళ్తానండి. లైక్ స్టూడియో అండ్ బ్యూటీ కేర్ కూడా పక్కనే కాబట్టి ఓకే, 2 చూసుకుంటా ఉంటారు. ఓ సూపర్. మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? 23 ఇయర్స్ అయిందండి. పెళ్ళప్పటికి కూడా ఇలాగే బాగా వంటలు వచ్చండి, లేకపోతే? పెళ్ళప్పుడు అంతగా రావు. మీరు వంటలే అకేషనల్ గా చేస్తానన్నారు, మరి మీకెలా చెప్పాను? ఓహో, సో అలా నేర్చుకున్నారా వంట? అంతేనా? వేయొచ్చా పేస్ట్? కొంచెం పసుపు వేసేద్దాము. ఇప్పుడు పేస్ట్ వేసేసుకున్నామండి. ఓకే. సో ఉల్లిపాయ, ఇది వేయించిన ఉల్లిపాయ, పల్లీలు, జీడిపప్పు, నువ్వులు, జీడిపప్పు 3 కలిపి వేసుకున్నామండి. సో మనకి గ్రేవీ అంతా ఈ పేస్ట్ ద్వారా వస్తుంది. సో కొత్త వెరైటీస్ ఏమైనా మీరే అలా ట్రై చేసేస్తూ ఉంటారా, లేకపోతే ఎక్కడైనా చూసి ట్రై చేయటం? నేనే ట్రై చేస్తానండి ఎక్కువగా, మీ రెసిపీస్ అలా.
సో మీ బాబు అంటే ఇక్కడున్న బాబు తింటాడా ఇలా వెరైటీస్ అవి ఇష్టంగా చేస్తా? వాడు చాలా ఫుడీ అండి, చాలా బాగా. సో ఏం చేసినా నచ్చుతాయి అన్నమాట. ఏం చేసినా నచ్చుతాయి. ఓ వెరీ గుడ్. బట్ ఎక్కువ నాన్ వెజ్ ఇష్టం వాడికి. నాన్ వెజ్ ఇష్టపడతారు? నాన్ వెజ్ బాగా చేస్తాను. ఓకే. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. సో పేస్ట్లో ముందు ఏం సాల్ట్ యాడ్ చేయలేదు? లేదండి, ఎందుకంటే మనకి సాల్ట్ ఎంత అనేది కొంచెం వాటర్ వేయకముందు టమాటా వేసిన తర్వాత మగ్గిన తర్వాత అనేది తెలుస్తుంది. ముందే వేసుకుంటే కొంచెం ఎక్కువ కావచ్చు, తక్కువైతే పర్లేదు యాడ్ చేసుకోవచ్చు, బట్ ఎక్కువ అవుతుంది కదా. సో దీన్ని చూసిన తర్వాత టమాటాస్ మగ్గిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే. సో కొంచెం ఈ పేస్ట్లో టమాటోస్ అంతా మగ్గితే వాటికి కూడా ఫ్లేవర్ బాగా వచ్చేస్తుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ హోల్స్ పెట్టాం కదా. మసాలా అంతా దాంట్లోకి వెళ్తే కొంచెం టమాటో కూడా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టేసి ఓకే. సో వెయిట్ చేద్దాం అయితే. సో చూద్దాం ఒకసారి. ఓకేనా, కొంచెం దగ్గర పడుతుంది. ఇది టైప్ ఓన్లీ టమాటోతోనండి, వేరే వెజిటబుల్తో కూడా చేసుకోవచ్చా? వంకాయ మసాలా లాగా ఇది కూడా అలా చేసుకోవచ్చు. అంటే మనం మసాలా వంకాయ అయితే మధ్యన పెట్టేస్తాం కదా గ్రేవీ, అది కాకుండా డైరెక్ట్ వేసుకోవచ్చు ఇలాగే. సో ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం. ఓకే. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందా మనకి, ఇంకో కొంచెం దగ్గర పడాలా? ఈ కారం కొంచెం అంతా కలిసిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చినట్టు అనిపిస్తుంది, అప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే. సో ఒక 1 minute వెయిట్ చేస్తే సరిపోతుంది కదా. నేను ఆల్రెడీ ఆయిల్ పైకి వస్తుంది, మనం అంతా ముందే ప్రిపేర్ చేసిన పేస్ట్ కాబట్టి ఎక్కువ టైం పట్టదు. అదే చూద్దామా ఒకసారి? చూద్దామండి. ఇప్పుడు అయిపోయినట్టే అండి. ఆఫ్ చేసాను. ఇప్పుడు కొంచెం గార్నిష్ చేసేసి ఈ వేయించిన ఉల్లిపాయలు, ఓకే, అండ్ కొత్తిమీర కూడా. ఓకే, మంచి కలర్ఫుల్గా ఉంది. సో టొమాటో మసాలా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో మసాలా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా పల్లీలు, నువ్వులు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. టొమాటోలకి ఘాట్లు పెట్టుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి టొమాటోలు వేసి వేయించాలి. దీనిలో షాజీరా, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, కారం వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో మసాలా కర్రీ రెడీ.